వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రధానంగా కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈసారైనా కేంద్ర మంత్రులతో భేటీ లేనా, రాష్ట్రానికి తెచ్చేదేమైనా ఉందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఏకంగా 73వ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సెకండ్ ఫేజ్ మెట్రో, RRR అంశాలపై కేంద్రం వద్ద ఫైల్స్ ముందుకు కదిలాయా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేవలం ఎయిర్పోర్ట్ల గురించి చర్చించడంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్లకు భూసేకరణ పూర్తయ్యేది ఎప్పుడు? అసలు అధికారంలో ఉండగానే పనులు పూర్తి చేస్తారా? రామ్మోహన్తో సీఎం రేవంత్ చర్చల సారాంశం ఏంటి? మెట్రో ఫేజ్ 2 పనులు పక్కన పెట్టి ఎయిర్పోర్ట్లపై ఫోకస్ పెట్టడాన్ని ఎలా చూడాలి? కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? 73 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్రానికి తెచ్చిందేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరొక పక్కన మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా వరంగల్ అంటే చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆయనకి. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గాని, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక కల్చర్ గాని, దీన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో సహకారం కూడా అందిస్తున్నారు. ఇలా అందరం కూడా మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంగా కంకణం కట్టుకొని అక్కడ ల్యాండ్ తాలూకు విషయం ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ గాని ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని 253 ఎకరాలు రికార్డు టైంలో మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ఎయిర్పోర్ట్ మరియు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి వారు చేపడుతున్న కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించి ఈరోజు వారిని కలిసి అధికారులు అదేవిధంగా మంత్రి గారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చిన మంత్రులు ప్రాధాన్యత క్రమంలో తీసుకోకపోతే పనులు ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అడిగినా అధికారులందరినీ పిలిపించి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని వారు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా మేము భాగస్వాములమై 2047కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే ప్రధానంగా కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి విశ్లేషణని మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. వంశీ, ఓవర్ టు యూ. సుధా, మీరు చెప్తున్నట్టుగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారు. 73వసారి ఢిల్లీకి వెళ్లారు. అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి. అయితే ఈ పర్యటనలో RRRకి సంబంధించిన అంశాలు తెరపైకి వస్తున్నాయి. అదేవిధంగా కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణాలకు సంబంధించి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది ఎయిర్పోర్ట్ల, లేదంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రంతో మాట్లాడాలా? 73 సార్లు కేంద్రంలోని పెద్దలను కలిసినా, ఢిల్లీకి వెళ్ళినా రేవంత్ సాధించింది ఏంటి అనే అంశాల చుట్టూ ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సుధా. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. విభజన హామీలకు సంబంధించి నేటికి కూడా ఆ అంశాలు మాట్లాడటమే మర్చిపోయారా? ఒక దశాబ్దం గడిచి 2వ దశాబ్దంలోకి వచ్చిన కేంద్ర పెద్దలతో ఆ అంశాల గురించి మాట్లాడే సాహసం, ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ అంశాలను సాధించుకోవాల్సిన అవసరం లేదా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్తో విభజన హామీలకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక నీటి పంపకాలకు సంబంధించిన అంశాలు కూడా
పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు ఓవైపు కరువుతో అల్లాడుతున్న పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కూడా తెరపైకి వచ్చింది. రకరకాల అంశాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ల అంశం ఎందుకు తెరపైకి వచ్చింది, ఎయిర్పోర్ట్లో ఎందుకు నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది, వాటికి భూసేకరణ ఎప్పుడు పూర్తవుతుంది, ప్రస్తుత ప్రభుత్వంలోనే వాటికి సంబంధించిన అడుగులు పడతాయనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అభివృద్ధిని ఎవరు కాదనరు, కానీ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి మొన్న కిషన్ రెడ్డితో కేంద్ర మంత్రులు కలిశారు. ఆ అంశానికి సంబంధించి ఏమైనా పురోగతి ఉందా, దానికి సంబంధించి ఏం చేశారు, అక్కడ కేంద్ర మంత్రులు కలిసినంత మాత్రాన ఒకరికొకరు మాట్లాడుకోవటమే సరిపోతుందా, పనులు ఆచరణలోకి వస్తున్నాయా, నిధుల కేటాయింపు జరుగుతుందా, ఈ అంశాలన్నింటి చుట్టూ కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇంద్రవెల్లి సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో మాట్లాడినట్టు ఎర్ర బస్సే లేని చోట నేను ఎయిర్ బస్ తీసుకొస్తానని కూడా అప్పట్లోనే చెప్పారు. ఇంద్రవెల్లి సభతోనే ఒక రకంగా రాజకీయంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సో అటువంటి ఆదిలాబాద్కు కూడా ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు అనేక అంశాలు, అంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో రేవంత్ రెడ్డికి కొంత ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అంశాలతో, ఆ చనువుతో ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణాలకు సంబంధించి ఏమైనా శరవేగంగా అడుగులు పడబోతున్నాయా, వరంగల్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడా ఎప్పటి నుంచో అంశం లేవనెత్తుతూనే ఉంటారు. ఆ అంశానికి సంబంధించి ఇప్పుడైనా అడుగులు పడబోతున్నాయా అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇక ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా అక్కడ ఏం జరుగుతోంది అన్న అంశం తెరపైకి వస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలేమో కేంద్ర మంత్రులను కలుస్తూ, అదేవిధంగా ఒకవైపు ముఖ్యమైన నేతలను అంటే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతూ ఉంటారు, రాత్రి మాత్రం మోడీతో ములాఖాత్ అవుతూ ఉన్నారు, మోడీతో సంభాషణలు జరుపుతూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. మొత్తంగా రేవంత్ ఢిల్లీ పర్యటన తెలంగాణ పాలిటిక్స్లో కాకరేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పవన్ ఎలా చూడొచ్చు అంటారు? అంటే 73 సార్లు ఓ ముఖ్యమంత్రి తన 31 నెలల పదవీ కాలంలో 73 సార్లు పర్యటన చేశాడు. అనేక అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి, రాజకీయ అంశాలు తెరపైకి వస్తున్నాయి, అభివృద్ధికి సంబంధించిన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు రేవంత్ పర్యటన? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చి నుంచి దాదాపు 2 సంవత్సరాల ఎన్నేళ్ళు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల ఎన్నేళ్ళలో ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నట్టు 73 సార్లు రేవంత్ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రుల్ని కలవడం, ఆ ఫోటోలు బయటకు రావడం, కానీ ఆ ఫోటోలో వెనుకున్న రహస్యం ఏంటిది, ఆ ఫోటోలో ఏం మాట్లాడారనే విషయాలు కూడా రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కానీ బయట నడుస్తున్న కొంత చర్చ వరకు రేవంత్ కేవలం ఢిల్లీకి వెళ్ళింది కేంద్ర మంత్రులను కలుస్తుంది తెలంగాణ అభివృద్ధి కోసం, ముఖ్యంగా అటు RRR విషయంలో, ఆదిలాబాద్, వరంగల్ లాంటి ఎయిర్పోర్ట్ విషయంలో కావచ్చు, అలాగే మెట్రో ఫేజ్ 2 విషయంలో రేవంత్ రెడ్డి మోదీ గారిని కలిసారు తప్ప ఇట్లా ఈ విషయాలు తప్ప పార్టీల పరంగా రాజకీయ పరంగా ఎట్లాంటి వ్యూహాలు లేవనే విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. అయితే ఈ 73 సార్లు వెళ్ళడానికి కూడా కొంత ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పదే విమర్శిస్తూ వస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధానంగా ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి తొందరలో బీజేపీలోకి వెళ్ళబోతున్నారనే అంశాన్ని అయితే వారు పదే తెరపైకి తీసుకొస్తారు. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి టూర్లు కూడా కొంత చర్చనీయాంశంగా మారినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే తెలంగాణకు గుండెకాయ లాంటి RRR అలాగే మెట్రో ఫేజ్ 2 విషయాన్ని పక్కన పెట్టి ఎందుకు కొత్తగా ఎయిర్పోర్ట్ అంశాన్ని ఎత్తుకున్నారనే అంశం కూడా ప్రస్తుతం తెరపైన మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. సో ఈ విషయాలపైన చాలా మంది నేతలు కూడా, ఒకవైపు ప్రతిపక్ష నేతలు కూడా బలంగా విమర్శిస్తూ వస్తున్నారు. పవన్, రాజకీయ విమర్శలు కాసేపు పక్కన పెడితే సాధించుకున్న తెలంగాణలో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, అటు ఆంధ్రప్రదేశ్తో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అంశాలకు సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఎప్పుడు చర్చ సాగుతూ ఉంది. సో అసలు ఈ అంశాలనే రాజకీయ నాయకులు మర్చిపోయారా? ప్రతిపక్షం కూడా ఆ అంశాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు అనేది కూడా తెలంగాణ సమాజం, తెలంగాణలోని మేధావులు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు అటు గత ప్రభుత్వంలో చూస్తే కేసీఆర్తో జగన్ సన్నిహితంగానే ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తే చంద్రబాబుతో రేవంత్ సన్నిహితంగానే ఉన్నారు. మరి ఇంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు విభజన హామీలకు సంబంధించి ఎందుకు సమస్యలను పాలకులు పరిష్కరించుకోలేకపోతున్నారనేది ప్రజానికం నుంచి, అందులోనూ తెలంగాణ మేధావుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో ఈ ప్రశ్నకు అసలు నాయకులు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అనుకోవచ్చు మనం? మీరు అన్నట్టు దాదాపు 12 సంవత్సరాలు గడుస్తుంది తెలంగాణ సాధించుకున్న మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడున్న ప్రధానమంత్రితోని కేంద్రంలో ఉన్న మంత్రులతోని కొంత సఖ్యతగా ఉన్నా సరే, కానీ నిధుల విషయంకి వచ్చేసరికి తెలంగాణకు ఎక్కడ కూడా పూర్తి నిధులు తీసుకురావట్లేదు. గత ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శించడం కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం బలంగా విమర్శిస్తున్న విషయాలు మనందరికీ తెలిసింది. ఎందుకు నిధులు తీసుకురావట్లేదు అని చెప్పేసి ఒకవైపు ఇక్కడున్న 2 మాజీ
కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రశ్నిస్తూ వస్తుంది. కానీ బీజేపీ మాత్రం మేము తెలంగాణకు నిధులు తీసుకొస్తున్నాం, మేము రేవంత్ రెడ్డి గారికి నిధులు ఇస్తున్నాం, కానీ ఇక్కడ ఉన్న సర్కార్ బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల విషయాన్ని ఎక్కడ కూడా బయట పెట్టట్లేదు. కేవలం బీజేపీకి పేరు వస్తుందనే విషయాన్నే ఇట్లాంటి విషయాలు వాళ్ళు గుర్తు తెచ్చుకొని బయట పెట్టట్లేరు అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొస్తాం. కానీ బీజేపీ వైపు పదే పదే వాదిస్తున్న విషయం ఏంటంటే కేంద్రం నుంచి కంటిన్యూగా నిధులు వస్తున్నాయి, ప్రతి పథకాల విషయంలో కూడా కేంద్రానికి సంబంధించిన నిధుల వాటా ఉంది, కానీ ఇక్కడున్న ప్రభుత్వాలు దాన్ని బయట పెట్టట్లేదనే అంశాన్ని కూడా వీళ్ళు తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ రైట్ పవన్, ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే పాలమూరు రంగారెడ్డి అనేది ఎప్పుడు రాజకీయ అంశమే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, అది ఒక రాజకీయ అంశంగా మారుతుంది. ఎన్నికల అస్తరంగా ప్రతి పార్టీకి మారుతున్న పరిస్థితి. ఆ రైతుల కన్నీటి గోసను తీర్చే చిత్తశుద్ధి పాలకులు లేదా అని చెప్పి ఐ న్యూస్ ఎప్పటి నుంచో కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకుంటే పవన్, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణలో పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. సో ఎంత చాకచక్యంగా పాలమూరు ఓటర్ తీర్పిచ్చారంటే స్వయంగా ఆ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయినా కానీ డీకే అరుణను పార్లమెంటుకు పంపారు. ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడైనా అడుగులు పడతాయేమో అని అక్కడి ప్రజానికం ఆలోచించారు. ఆ అంశం గురించి అటు డీకే అరుణ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇన్నిసార్లు కేంద్ర పెద్దలతో కలిసినప్పుడు ఎందుకు ఆ అంశం తెరమైకి రావట్లేదు? ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నిధులను తేవటంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజానికం కట్టబెట్టింది, 8 ఎంపీ సీట్లు ఇచ్చింది. అయినా కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా అడుగులు పడట్లేదు. ఆ ప్రాజెక్టు వైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు డీకే అరుణ కానీ ప్రశ్నించడం లేదన్న విమర్శలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఇంత ప్రాజెక్టు ఎన్నో అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు వరకు దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుతున్న పాలకులు ఎందుకు ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి చూపించట్లేదు? ఆ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు అనేది అవసరమే, కానీ ముందుగా రైతాంగానికి నీళ్లు కావాలి, ఆ కన్నీటి గోసను తీర్చాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలపై ఎందుకు ప్రాధాన్యాంశాలుగా చేర్చట్లేదన్న వాదన కూడా వినిపిస్తోంది కదా. అంటే నీళ్ళ విషయం వచ్చేసరికి కేవలం ఎలక్షన్ సందర్భంలోనే పాలమూరు విషయం ముందుగా తెరపైకి తీసుకురావడం కావచ్చు, ఇక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పడుతుందని అటు ప్రజలు కేంద్రం పైన ఒకవైపు నిందలు మోపడం, లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు రాష్ట్రం పైన నిందలు మోపడమే ఇట్లాంటి వ్యూహాలతోనే ఎన్నికలకు వెళ్తులు. కానీ నిజంగా పాలమూరు విషయంలో అంటే నీళ్ళ విషయంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా ఉన్నట్టు కూడా ఈ సాధారణ రోజుల్లో కనిపించట్లైన విషయం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఈ 2.5 ఏళ్లలో కనిపించారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, 73 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటనలు చేస్తున్నారు. ప్రతిసారి రేవంత్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజకీయ విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ రాజకీయ విమర్శలు కాదు కావాల్సింది, సో కేంద్రం నుంచి ఏమి నిధులు తెచ్చారు, ఆ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కలిగింది అనేది కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ అంశంకి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి, ప్రజానీకం కోరుతుంది, మేధావులు కోరుతున్నారు. సో ఏంటి అసలు ఈ పర్యటన వెనుక ఉన్న వ్యూహం ఏంటనుకోవచ్చు? ఉదయ్, రేవంత్ ఢిల్లీ పర్యటన ఎలా చూస్తున్నారు? 73వ రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఏం జరుగుతుంది అసలు? సీఎం రేవంత్ ఇప్పటికే ఢిల్లీ టూర్లు దాదాపు 73 సార్లు కూడా ఢిల్లీ టూర్ పోయొచ్చారు. దీనికి సంబంధించిన ఢిల్లీలో కేంద్ర మంత్రులను పలు దఫాలుగా కలుస్తున్నారు. దానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, హక్కుల విషయంలో కావచ్చు, అనేక అంశాలపై కూడా అటు కేంద్ర మంత్రులతో కూడా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే రాష్ట్రానికి ఏమైనా తీసుకొస్తున్నారా, లేకపోతే కేవలం చర్చల పేరిటనే ఢిల్లీ టూర్లకు ప్రియారిటీ అయిందా అనే అంశాలపై కూడా కొంత సందిగ్ధంగా నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రులతో కేవలం భేటీలపైనైనా లేకపోతే రాష్ట్రానికి ఏమైనా నిధులు తెచ్చే అవకాశం ఉందా అనే అంశాలపై కూడా కొంతమంది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే RRR విషయంలో కావచ్చు, అటు మెట్రో ఫేజ్ 2 పనుల విషయంలో కావచ్చు, ఇప్పటికీ కేంద్రాన్ని అనేక సార్లు అడిగినప్పటికీ ఇప్పటికీ మరొకసారి అడిగేందుకు ఢిల్లీ టూరు రేవంత్ రెడ్డి కూడా పర్యటించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు విశ్లేషకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ను మనం ఎలా చూడవచ్చు? ఇప్పటికే పలు దఫాలుగా కూడా ఢిల్లీ టూర్ల విషయంలో పోయి కేంద్ర మంత్రులను కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో, ఇతర పనుల విషయంలో అడిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలి మనం? నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.
గత 30 సంవత్సరాలుగా అలుపెరగనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలను మార్చుకున్నాం, కానీ ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సార్లు గుర్తుపెట్టుకోండి ఢిల్లీకి వెళ్ళిండు మన రేవంత్ రెడ్డి గారు. అంటే దాదాపు 75-76 సార్లు ఢిల్లీకి పోయి కూడా ఏంది నువ్వు దేనికోసం పోతున్నావు ఢిల్లీకి? ఏం మూటలు కట్టకరానికి పోతున్నావు? నీవిచ్చినటువంటి హామీ, సంక్షేమ హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి పోతున్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషించడానికి? ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయకుండా గతంలో ఉన్నటువంటి స్కీములను ఎత్తేసి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములను ఎత్తేసి, నువ్వు ఈగల మందులకు, దోమల మందులకు, లేకపోతే నువ్వు చేసేటటువంటి అక్రమాలకు బేడి లేయకుండా కేవలం నరేంద్ర మోడీ కాలు మొక్కడానికి మాత్రమే పోతున్నావు అని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఇలా ఎన్ని సెంట్రల్ మినిస్టర్లతోటి నువ్వు మీటింగ్లు పెట్టినా ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. 6 గ్యారెంటీలు అడుగున దొక్కేసినావు. ఒక ఫ్రీ బస్సు పెట్టినావు, ఆడోళ్ళకి సిగలు పట్టుకునేటట్టు చేసినావు. ఇలా ఆడోళ్ళు అట్లనో ఇట్లనో మెడలు ఇంత బంగారం వేసుకుంటే కూడా ఆ బంగారానికి మెడ చుట్టూ ఉరితాడిలాగా కొంగు కప్పుకొని ఇలా ప్రయాణించాలి, లేకపోతే అది తీసుకొని రోడ్డు గోల్డ్ వేసుకొని ప్రయాణించాలి. ముఖ్యంగా అంటే సెంట్రల్ కేంద్ర మంత్రిని ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా చర్చించే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఎయిర్పోర్ట్ల విషయంలో భూముల సేకరణ ఎప్పుడు పూర్తయ్యేది, ఎప్పుడు ఎయిర్పోర్ట్లు వచ్చేది ఎప్పుడు? ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు, అంటే అందులో కూడా ఒక సంవత్సరం ఎన్నికల హడావిడి అదంతా ఉంటుంది. ఇంకొక సంవత్సరంలో కూడా ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. ఈ విశ్లేషకులు ఏమంటున్నారు? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విషయంలో అనేక సార్లు కేంద్ర మంత్రులను కలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఇది కలుసుడేనా, లేకపోతే తెలంగాణకు ఏమైనా తెచ్చే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్రానికి నువ్వేమి చేయలేవు. నీటి మూటలు, నీళ్లు మూట కడితే అవుతాయా? అటువంటి పరిస్థితి కనబడుతుంది. RRR లేదు, ఇలా ఎయిర్పోర్ట్ లేదు, ఏది లేదు. కల్లిబల్లి మాటలతోటి, మాయ మాటలతోటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అలా కేసీఆర్ ఈయన మైకు పట్టుకున్న తర్వాత ఏ రకంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడో ప్రజల్లో అటువంటి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. మీదంగా విద్యార్థుల గొంతులు కోస్తున్నావు, విద్యార్థుల స్కాలర్షిప్లు ఇస్తలేవు. రైతుల గొంతులు కోస్తే రైతుల నుంచి వచ్చేటటువంటి రక్తాన్ని ఇలా పొలాలదంతే పంట పండుతుందంట. మీకు వాక్యాలు మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని సిగ్గుమాలినటువంటి పరిస్థితి కనపడుతుంది మాకు. అయితే రేవంత్ రెడ్డి మీరు చాలా మార్చుకోవాలి. దాదాపు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మన ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇలా దీక్షలు కూర్చునేటటువంటి పరిస్థితి. ఆనాడు దీక్షలు కూర్చో ముందుకే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా, ఏ కాలేజీలో ₹1 ఇవ్వకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు పూర్తి రియంబర్స్మెంట్ వచ్చినటువంటి పరిస్థితి మీరు తెచ్చినటువంటి ప్రభుత్వం మీదే కదా. అటువంటి ప్రభుత్వము ఇవాళ పూర్తిగా అన్ని విఫలమైనటువంటి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో విఫలమయ్యారు. అంటే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రామ్మోహన్ నాయుడుతో కూడా భేటీ సారాంశం. థ్యాంక్ యూ ఉదయ్. సో రైట్, మొత్తంగా రేవంత్ ఢిల్లీ పర్యటన చుట్టూ తెలంగాణ రాజకీయాలు అయితే తిరుగుతున్నాయి. మరి 73వసారి రేవంత్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం కొనసాగుతోంది. పార్టీ అంశాలేనా, ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశమేనా, లేదంటే తెలంగాణకు నిధులకు సంబంధించిన అంశం, మెట్రో ఫేజ్ 2 అంశం, ఇందాక మనం చర్చించినట్టుగా RRR సంబంధించి కూడా ఏమైనా కీలక అడుగులు పడబోతున్నాయా? కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది ప్రతిదానికి కూడా మేము సహకరిస్తామని చెప్తున్నారు. ఇక నిన్న కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సింగరేణి బ్లాకులు కేటాయింపుకు సంబంధించి వేలం లేకుండానే బ్లాకులు కేటాయిస్తున్నాం, తెలంగాణపై మేము చిత్తశుద్ధి చాటుకుంటామని చెప్పి కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. సో ఏది ఏమైనా ప్రజానికం ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి, మిగతా టైంలో అభివృద్ధి మంత్రంగా రాజకీయ పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆ విధంగా పనిచేయాలి. ఆ విధమైన సూచనలు, సలహాలు ఇస్తూ తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలనేది మాత్రం ప్రజానికం నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం మరి రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి.